మృతులలో నుంచి లాజర్ని 3వ దినాన ఆయన సజీవుడిగా లేపినప్పుడు, క్షమించాలి, 4 రోజుల కుళ్ళిన శవాన్ని ఆయన సమాధిలో నుంచి లేపాడు. సమాధిలో నుంచి లేపినప్పుడు ప్రజలందరూ చూచారు, ఈయన మరణము పైన అధికారం కలిగిన వాడిగా ఉన్నాడేంటి అని అంటా ఉన్నారు. మరణము పైన ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే మరణము పైన అధికారం ఎవరికి ఉంటుంది? ఒక సర్వేశ్వరుడైన దేవునికి మాత్రమే ఉంటుంది. యూదులు ఏమనుకుంటున్నారంటే ఈయన మనిషే అని అనుకుంటా ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, నేను మనిషిని కాదు, నేను దేవుడను, నేను దేవుడనని చెప్పి ఆయనకు ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని గురించి చాలా మంది అనుకుంటారు, ఈయన ఒక ప్రవక్త అని అనుకుంటారు. ప్రవక్త అయితే మనం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లేదు. ప్రవక్త అయితే మనం యేసు ప్రభువుని విశ్వసించాల్సిన అవసరం లేదు. బైబిల్లో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. దాదాపు 42 మంది ప్రవక్తలు మనకు దగ్గర దగ్గర బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన వారు మనకు కనబడతారు. 40 నుంచి 42 మంది వరకు బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన ప్రవక్తలు కనబడతారు. మోషే మొదలుకొని ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. యెహోషువ, కాలేబు, అలాగే మరి సమూయేలు, ఇంకా దగ్గర దగ్గర సుమారు సమూయేలు తర్వాత ఏలి, వీళ్ళందరూ ప్రవక్తలు, న్యాయాధిపతులు, వీళ్ళందరూ ఉన్నారు. సంసోను, ఇంతమంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వీళ్ళందరూ ప్రవక్తలే. ఈ ప్రవక్తలందరూ దేవుణ్ణి వెంబడించిన వారు. ప్రవక్తలందరూ ఎవరిని వెంబడించారు? దేవుని వెంబడించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించారు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభువు ప్రవక్తల్లో ఒక ప్రవక్త కాదు, కానీ ఆయన ఎవరు? ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మనుషుడిగా వచ్చాడు, కానీ మనుషుడిగా వచ్చిన దేవుడు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మీరు ఆయన దేవునిగానే చూడండి. మీరు